హలో అండి. ఆధ్యాత్మికంగా విజయం సాధించడమంటే ఏంటి? ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? చాలామందికి వచ్చే ప్రశ్న ఇది. చూడండి, చాలామంది విశ్వాస ప్రయాణాన్ని ఎంతో ఉత్సాహంగా మొదలుపెడతారు. కానీ ఏవైనా కష్టాలు రాగానే, అడ్డంకులెదురవగానే అక్కడే ఆగిపోతారు. ఎందుకిలా జరుగుతుంది? ప్రసంగంలో చెప్పినట్టు వీరినే బ్రేక్ క్రిస్టియన్స్ అని అంటారు. అసలీ సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. సరే, మరి అలా మధ్యలో ఆగిపోటానికి అసలు కారణమేమైయుంటుంది? ప్రసంగం ప్రకారం దీనికి ఒక్కటే ఒక ముఖ్య కారణముంది. అదేంటంటే, దేవుడి దగ్గర్నుంచి జ్ఞానం తీసుకోకుండా సొంతంగా పనులు మొదలుపెట్టడం. ఈ పాయింట్ చాలా ముఖ్యం. దీనిని బేస్ చేసుకునే మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనకు రెండు దారులు కనిపిస్తున్నాయి కదా. ఒకటి, ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా కొన్ని పనులు చేసేయడం, అంటే బలులర్పించడం లాంటివి. రెండోది, ఏ పని చేసే ముందైనా సరే మొదట దేవుడి మాట వినడం, ఆయన ఉద్దేశమేంటో అర్థం చేసుకోవడం. ప్రసంగీ గ్రంథంలో చెప్పినట్టు బుద్ధిహీనుల్లాగా బలులర్పించడం కంటే దేవుడి మాట వినడమే ఎన్నో రెట్లుత్తమం. ఈ వాక్యం చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. హోషేయ గ్రంథంలో దేవుడేమంటున్నారంటే, నాకు బలులు కాదు, కనికరం కావాలి. దహన బలులు కంటే నేను ఎవరో మీరు తెలుసుకోవడమే నాకు ముఖ్యం. అంటే ఆయనకు మన ఆచారాలు, మనం చేసే పనుల కంటే కూడా ఆయనతో మనకున్న సంబంధమే ముఖ్యమన్నమాట. ఆయనను అర్థం చేసుకోవాలనే మన ప్రయత్నానికే ఆయన విలువిస్తారు. సరే, దేవుని జ్ఞానం పొందడం ముఖ్యం అని మనకర్థమైంది. కానీ ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి? లక్ష్యమైతే బావుంది, మరి దానికి దారి ఏది? ఇక్కడే మనం పట్టుదల అనే చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. హోషియా గ్రంథంలో ఒక మంచి పోలిక ఉంది. ఒక రైతుకు మంచి పంట రావాలంటే తొలకరి వానలు పడితే సరిపోదు కదా, కడవరి వానలు కూడా చాలా అవసరం. రెండూ పడితేనే పంట చేతికొస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. పూర్తి ఆశీర్వాదం కావాలంటే ప్రయాణం మొదలుపెట్టి మధ్యలో వదిలేయకూడదు. చివరి వరకు పట్టుదలతో దేవుణ్ణి వెదుకుతూనే ఉండాలి. అయితే ఈ ప్రయాణం అనుకున్నంత తేలిక కాదు. ఎందుకంటే మన పట్టుదల వెనుక ఒక పెద్ద రహస్యముంది. మనం గనక చివరి వరకు నిలబడితే ఆ కడవరి వర్షంలాంటి గొప్ప ఆశీర్వాదం వస్తుందని సాతానుకి బాగా తెలుసు. అందుకే అదేం చేస్తుందంటే, ఆ ఫైనల్ బ్లెస్సింగ్ రాకముందే మనల్ని ఎలాగైనా ఆపేయాలని చూస్తుంది. ఇక్కడే అసలు పోరాటం మొదలవుతుంది. అంటే మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పట్టుదల అంటే ఓపికగా కూర్చొని ఏదో జరుగుతుందని ఎదురుచూడటం కాదు, అస్సలు కాదు. పట్టుదల అంటే ఎన్ని శోధనలొచ్చినా, ఎంత వ్యతిరేకత వచ్చినా సరే దేవుడి సన్నిధిని, ఆయన జ్ఞానాన్ని చురుకుగా వెతుకుతూనే ఉండటం. ఇదొక యాక్టివ్ ప్రాసెస్, నిరంతరమైన అన్వేషణ. ఓకే, పట్టుదల కావాలని అర్థమైంది. కానీ కొన్నిసార్లు కేవలం పట్టుదల చూపిస్తే సరిపోదు. మన ప్రయాణంలో ఒక రాడికల్ టర్నింగ్ పాయింట్, అంటే ఒక తీవ్రమైన మలుపు రావాలి. అంటే ఊరికే నమ్ముతున్నాం అని చెప్పడం కాదు, దాన్ని చేతల్లో చూపించే ఒక యాక్టివ్ ఫెయిత్లోకి అడుగుపెట్టమని ఈ ప్రసంగం మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. హోషేయ గ్రంథంలోని మాట చూడండి, దున్నని బీడు భూమిని దున్నండి. ఎంత పవర్ఫుల్ పిలుపు కదా ఇది! దీని అర్థమేంటంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పటివరకు మనం చెయ్యనిది ఏదైనా కొత్తగా, ధైర్యంగా చెయ్యాలి. మన కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసి బయటకు రావాలి. మరి ఆ బీడు భూమిని దున్నడం అంటే ప్రాక్టికల్గా ఏంటి? అంటే ఇప్పటివరకు ప్రార్థించని రీతిలో ప్రార్థించాలి, మునుపెన్నడూ ఇవ్వని విధంగా ఇవ్వాలి, ఇంతకుముందు జీవించని విధంగా నీతిగా బ్రతకాలి. మనం ఎప్పుడైతే ఇలా ముందెన్నడూ చెయ్యనిది చేస్తామో అప్పుడు దేవుడు కూడా మన జీవితంలో ముందెన్నడూ చెయ్యని అద్భుతాలు చేస్తారు. సరే, ఇంత కష్టపడాలి, ఇంత పట్టుదల చూపించాలి, ఇంత రాడికల్గా మారిపోవాలి. అసలిదంతా ఎందుకు? ఈ మొత్తం ప్రయాణం యొక్క ఫైనల్ గోలేంటి? ఇప్పుడు మనం ఈ ప్రసంగంలోని అత్యంత ముఖ్యమైన పవర్ఫుల్ ముగింపు దగ్గరకొచ్చాం. ఒక్క నిమిషం ఆలోచిస్తే ఒక ప్రశ్న వస్తుంది. దేవుని ప్లాన్ ఏంటి? మనం జీవితాంతమిలా కష్టాలు పడుతూ, వాటిని భరిస్తూ బ్రతకడమేనా? ప్రసంగం ప్రకారం సమాధానం ఖచ్చితంగా కాదు. దాని వెనుక ఒక పెద్ద ఉద్దేశముంది. మీకా గ్రంథంలోని ఈ మాటలు చూడండి. నీ కొమ్ము ఇనుప కొమ్ముగాను, నీ డెక్కలు ఇత్తడి డెక్కలుగాను చేస్తాను. ఈ ఇమేజరీ ఎంత పవర్ఫుల్ కదా!
ఇది కేవలం మనల్ని మనం కాపాడుకోవడం గురించి కాదు, ఇది శత్రువుపై సంపూర్ణమైన విజయం సాధించడానికి మనల్ని సిద్ధం చేయడం గురించి. అంటే అసలు పాయింట్ ఏంటంటే, దేవుని అంతిమ లక్ష్యం మనం కేవలం శత్రువు దాడుల్ని తట్టుకోవడం కాదు. ఆయన మనల్ని ఎంత శక్తివంతులుగా చేయాలనుకుంటున్నారంటే, మనం ఎదుర్కొనే ప్రతి ఆధ్యాత్మిక శక్తిని, ప్రతి వ్యతిరేకతను పూర్తిగా చితక కొట్టేలా తయారుచేయడమే ఆయన ప్లాన్. కాబట్టి ఒక్కసారి ఇదంతా మొదట చూస్తే మన ప్రయాణం ఎలా సాగుతోందంటే, మొదట జ్ఞానం లేకపోవడం వల్ల విశ్వాసంలో పడిపోయే సమస్య దగ్గర మొదలవుతుంది. ఆ సమస్యకు పరిష్కారమేంటి? తొలకరి, కడవరి వానల కోసం ఎదురుచూసినట్టు పట్టుదలతో ఉండటం. ఆ తర్వాత బీడుభూమిని దున్నడం లాంటి రాడికల్ నిర్ణయాలు తీసుకోవడం. ఇక చివరిగా శత్రువుపై సంపూర్ణ విజయం కోసం దేవుడు మనల్ని సిద్ధం చేయడమే దీని అంతిమ లక్ష్యం. చివరిగా ఈ ప్రసంగం మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. మన జీవితంలో మనమిప్పటివరకు దున్నకుండా వదిలేసిన ఆ బీడుభూమి ఏది? మనం ఏ విషయంలో రాడికల్గా మారాలి? బహుశా ఆ మార్పు తీసుకోవాల్సిన సమయం ఇప్పుడే వచ్చిందేమో. ఆలోచించాలి.